నిజమైన సంపద అంటే ఏమిటి? మనం సంపాదించిన ధనం, అధికారం, పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ తాత్కాలికంగా సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వవచ్చేమో కానీ మనసు నిజంగా తృప్తిగా, సంతోషంగా ఉన్నప్పుడే కదా నిజమైన ఆనందాన్ని పొందుకుంటాము. బయట ప్రపంచం మీద దృష్టి పక్కన పెట్టి మన అంతరంగము నుంచి పుట్టే అనుభూతినే ఆత్మ సంతృప్తి అంటాం. కొత్త వస్తువు కొన్నప్పుడు వచ్చే ఉత్సాహం, విజయం సాధించినప్పుడు వచ్చే ఆనందం కాలక్రమేణా మసకబారిపోతాయి. కానీ పొందిన వాటిని గుర్తించి వాటి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉన్నప్పుడు ఆ సంతోషం స్థిరంగా ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో అనిశ్చితి, తీవ్రమైన ఒత్తిడి మన జీవితాన్ని చుట్టుముడుతున్నాయి. ఇంకా ఇంకా కావాలనే తీరని ఆరాటం, ఎక్కడ ఆగని తపన మనల్ని సంతృప్తికి దూరం చేస్తున్నాయి. కృతజ్ఞతతో జీవించడం ఆత్మ సంతృప్తికి మొట్టమొదటి అడుగు. అలాగే ఆపదలో ఉన్నవారికి చిరు సహాయం చేయడం అసాధారణమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. స్వార్థం తగ్గి పరోపకార గుణాన్ని అలవర్చుకున్నప్పుడు మనసు తేలిక అవుతుంది. మన దగ్గర లేని వాటి గురించి చింతించడం మానేసి ఉన్న వాటితో సంతృప్తిగా జీవించినప్పుడు మనసు హాయిగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే మనసును ఆధీనములో ఉంచుకుంటూ ఆ దేవునిపై దృష్టి ఉంచి మనసు నిత్యం కృతజ్ఞతా భావంతో నింపుకొని ముందుకు సాగినట్లయితే, సంతృప్తిగా జీవించడం సాధన చేసినట్లయితే అంతకు మించిన భాగ్యం ఏమైనా ఉంటుందా? ఆలోచించండి. సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే ప్రయత్నం చేద్దామా? లేక నాకు ఇంకా ఏమీ లేదు అని అసంతృప్తితో జీవిస్తున్నామా? యోచిద్దాం, ఆలోచిద్దాం.